నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా అత్తిరి మండలం ఆర్విల్లి గ్రామంలో గల శ్రీ కనకదుర్గ అమ్మవారిని బుధవారం శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. గ్రామానికి చెందిన జాగు ఉషా పవన్ కుమార్ నాగ స్వరూపాదేవి దంపతులచే అమ్మవారికి పుష్పాలంకరణ చేసి ప్రసాదాన్ని నివేదించారు. భక్తులకు అమ్మవారికి కుంకుమ పూజలు, చండీ హోమం జరిపారు. సాయంత్రం భక్తులు సమర్పించిన బూరెలను అమ్మవారి ఆలయ శిఖరంపై నుండి పోశారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ విరగల అమ్మిరెడ్డి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఆరువిల్లి గ్రామంలో గల గ్రామ దేవతలకు భవానీ భక్తులు సరిమాన సమర్పించారు. భవానీలు పానకం, సలివిడి కావిలతో గ్రామంలో ఊరేగుతూ గ్రామ దేవత ఆలయాన్ని చేరుకొని మొక్కులు తీర్చుకున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా తణుకులో గల శ్రీ వాసవి అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి కుంకుమ పూజలు జరిపి విశేషంగా అలంకరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మండపాకలో వేంచేసి ఉన్న శ్రీ ఎల్లారమ్మ అమ్మవారికి కుంకుమ పూజలు జరిపారు. అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం 900 మంది భక్తులకు అన్నదానం చేశారు. పరిసర ప్రాంతం నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. ఆర్టీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏపీఎస్ఆర్టీసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి తులసిరాం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం తణుకు డిపోలోని కాంట్రాక్ట్ కార్మికులు కలిసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. డిపో మేనేజర్ ఎస్ గిరిధర్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తులసిరాం మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్టీసీలో కాంట్రాక్ట్ కార్మికులు సుమారు 25,000 మంది పనిచేస్తున్నారని, వారికి లేబర్ చట్టాలు అమలు కావడం లేదని అన్నారు. కార్మికులు సుమారు 44 రకాల పనులను వివిధ రూపాల్లో చేస్తారని తెలిపారు. కార్మికుల సమస్యల పరిష్కారం కోసం సిఐటి ఆధ్వర్యంలో జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఇప్పటికే కొన్ని సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేశామని తెలిపారు. కాంట్రాక్ట్ కార్మికులకు 2011 నుండి కనీస వేతనం అమలు చేయాలని, ఈఎస్ఐ, పిఎఫ్ అమలు చేయాలని, అద్దె బస్సు కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రకమైన జీతాలు అమలు చేయాలని, డ్రైవర్లకు ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలని, డ్రైవర్లకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన అధికారులను కోరారు. కార్యక్రమంలో స్థానిక ఎఫ్ఎస్డబ్ల్యూఎఫ్ నాయకులు కె నూకరాజు, ఎన్ శ్రీనివాస్, టివిఎస్ మూర్తి, కె రామకృష్ణ, ఆర్బి దుర్గారావు, కామన మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. తణుకు మండలం దువ్వ బస్టాండ్ సెంటర్లో వేయించేసి ఉన్న శ్రీ దుర్గాదేవి 29వ వార్షికోత్సవంలో భాగంగా దేవి నవరాత్రులు పురస్కరించుకొని అమ్మవారికి చీర, సారీ సమర్పించారు. గ్రామంలో వేణుగోపాల స్వామివారి ఆలయం నుండి ఊరేగింపుగా మహిళలు, భక్తులు, గ్రామస్తులు, భవానీలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా వెళ్లి అమ్మవారికి సారి సమర్పించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వద్ద భక్తులకు అన్న సమర్పణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
100 ఏళ్ల చరిత్ర కలిగిన ఉండి రూరల్ బ్యాంక్ ప్రతిష్టతను పునరుద్ధరించే దిశగా కీలక అడుగులు వేశామని, బాధ్యతలు స్వీకరించిన అనతి కాలంలోనే 15 కోట్ల మొండి బకాయిల్లోంచి 12 కోట్ల రికవరీ చేశామని బ్యాంక్ చైర్మన్ వేగ్నేశ్వర సూర్యనారాయణరాజు తెలిపారు. బుధవారం ఉండి రూరల్ బ్యాంకులో నిర్వహించిన సర్వజన మహాసభ అనంతరం ఆయన మాట్లాడుతూ, ఎమ్మెల్యే ఉపసభాపతి కనుము రఘురామకృష్ణంరాజు మార్గనిర్దేశంతో బ్యాంకును తిరిగి లాభాల బాట పట్టిస్తున్నామని అన్నారు. 2000 సంవత్సరం నుంచి 2025 వరకు గత 25 ఏళ్లుగా బ్యాంకుకు 15 కోట్ల మొండి బకాయిలు పేరుకుపోయాయని, ఆ కాలంలో బకాయిదారులకు బ్యాంకు సిబ్బంది అధికారులు కానీ పాలక వర్గాలు కానీ ఒక్క నోటీస్ కూడా జారీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. డిపాజిట్దారులకు భరోసా కల్పించి బ్యాంకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చే లక్ష్యంతో రఘురామకృష్ణంరాజు తనకు చైర్మన్గా బాధ్యతలు అప్పగించారని సూర్యనారాయణరాజు తెలిపారు. బ్యాంకులో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన గంగమూరి ప్రసాద్, దుర్గారావు, బడే కృష్ణ, బెనర్జీలపై 51 ఎంక్వైరీ కేసులు వేసి నిజ నిర్ధారణ కావడంతో వారిపై క్రిమినల్ కేసు నమోదు చేసి వారి ఆస్తును జప్తు చేస్తామని అన్నారు. ఈ మహాసభలో ఏఎంసీ చైర్మన్ కల్దిండి రామకృష్ణంరాజు, వైస్ చైర్మన్ వై వెంకటేశ్వరరావు, డీసీ వైస్ చైర్మన్ మంత్రి సాయిలచ్చిరాజు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు కరిమెరక నాగరాజు, మాజీ చైర్మన్ పేర్చోల సూర్యనారాయణరాజు, బ్యాంకు ఖాతాదారులు, తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. అందించడానికి నిష్పక్షపాతంగా, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మీ అందరికీ అందుబాటులో ఉండి మా కుటుంబ సభ్యులుగా, మా రక్త సంబంధికులుగా, మా ఆత్మ బంధువులుగా మిమ్మల్ని అందరినీ మేము అనుకుంటూ ఈ రోజు నుంచి మీ రాకపోకలు, మీ లావాదేవీలు, మీ సేవలు అన్నీ ఉండి బ్యాంక్కి అనుబంధంగా జరగాలని కోరుకున్నాం. అలాగే ఉండి మార్కెటింగ్కి అనుబంధంగా జరగాలని కోరుకున్నాం. మేము ఎప్పుడూ మీ సేవకులుగా, మీ ప్రేమికులుగా ఎప్పుడూ మేము నడుచుకోవడానికి సిద్ధం. గ్రామాభివృద్ధికి కృషి చేస్తుంటే తనపై కొంతమంది దుష్ప్రచారాలు చేస్తూ అసత్యారోపణలు చేయడం తగదని చినపుల్లేరు గ్రామ సర్పంచ్ భర్త, వార్డు సభ్యులు పెనుమంచి రామరాజు అన్నారు. బుధవారం ఉండి మండలం చినపుల్లేరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన ఇంటి సమీపంలోని సుమారు 4 ఇళ్లకు చెందిన యజమానులు మరుగుదొడ్ల వ్యర్థాలను పంటకాలంలో వదిలేస్తున్నారని, మంగళవారం కొంతమంది అసత్యారోపణలు చేస్తూ ఆందోళన చేశారని అన్నారు. గ్రామంలోని రహదారులు ఎత్తుపల్లాలతో ఉండడంతో వర్షాకాలంలో వర్షపు నీరు, వాటర్ ట్యాంక్, ఫిల్టర్ బెడ్లను శుభ్రం చేసిన నీరు తమ నివాసం వద్ద నుండి పంటకాలం వైపు వెళ్తుందని, దీనిని వేరే వైపు మరల్చేందుకు గత ప్రభుత్వ హయాంలో తగిన చర్యలు చేపట్టామని, కానీ ప్రభుత్వం మారడంతో అది కార్యరూపం దాల్చలేదని వారు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన జలజీవన్ మిషన్లో మైక్రో ఫిల్టర్ను ప్రారంభించడానికి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు వస్తున్నారని, ఆయన దృష్టికి సమస్యను తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. దీనిపై పంచాయతీ సెక్రటరీని వివరణ కోరగా, గ్రామంలోని కొంతమంది డ్రైనేజ్లను మురుగునీరు చెరువు బదులకు చేరుతుందని ఫిర్యాదు చేశారని, దాన్ని పరిశీలించగా ఫిల్టర్ బెడ్లు, వాటర్ ట్యాంక్ శుభ్రం చేసిన నీరు ఆ డ్రైనేజ్ ద్వారా కొంత దూరం వెళ్లి ఆగిపోతుందని, అంతే తప్ప డ్రైనేజ్ ద్వారా పంట బదులకు వెళ్లడం లేదని, పూర్తి స్థాయిలో పరిశీలించి ఇటువంటి సమస్య పునరావృతం కాకుండా చర్యలు తీసుకునేందుకు ఉన్నతాధికారులకు నివేదించడం జరిగిందని గ్రామ పంచాయతీ కార్యదర్శి మోహిని తెలిపారు. వర్షం నీళ్ళు అయితే తప్పండి, డ్రైనేజ్ వాటర్ ఎవరిదే వెళ్ళదు అక్కడికి. ఓన్లీ వర్షం కురిసినప్పుడే మొత్తం అటు వాళ్ళు కాబట్టి కిందకి వెళ్తుందండి. అది కూడా చెరువులోకి వెళ్దాం. చెరువు ఆడినట్టు వేసేసి ఉంటుంది. ఎప్పుడుని మనం కాల్చినప్పుడు మనం లిఫ్ట్ చేసుకున్నప్పుడు ఇక్కడ తీసి తోడుకుంటాం. లేదు, అది కూడా కడిగిందంతా వాటర్, సంపులు కడిగింది, ట్యాంకులు కడిగిన వాటర్ అంతా ఇటే వస్తుంది. ఇదే ఇందులోకి వస్తుందండి. ఇందులోకి ఆ ట్యాంకులు కడిగిన వాటర్ ట్యాంక్ కడిగినవి మొత్తం అంతా, ఈ వాటర్ అంతా అటే వెళ్తుంది. మొత్తం అంతా కూడా అటే వెళ్తుందండి. ఇదంతా కూడా ట్యాంక్ బోర్డులో వాటర్ ఇదంతా వచ్చి ఇది కూడా మేత చెరువులో, దూడ చెరువులో మేత వేసేస్తున్నాడని మీరు కంప్లైంట్ తీసుకుంటలేదని అన్నామని దాని గురించి వచ్చేది కంప్లైంట్ చేస్తున్నారు తప్ప పూర్వం నుంచి అది ఉన్నదే. డ్రైనేజీ వాటర్ ఎవరిది వెళ్ళదు అందులోకి వర్షం కురిసినప్పుడు తప్ప. ఓన్లీ వర్షం నీళ్ళే వెళ్తాయి అందులోకి. పంప్ హౌస్, ట్యాంక్ పంప్ హౌస్లే కానీ అవి కానీ కడిగినప్పుడు అవి వెళ్తాయి తప్ప అంత బోధలోకి వెళ్ళి నీళ్ళు ఎవరు వెళ్ళలేవు. ఇదే మా పంట కాలంలోకి వరకాలంలోకి వదిలేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఏదైతే ట్యాంక్ దగ్గర ఉందండి, ఈ ట్యాంక్ దగ్గర మనం క్లీన్ చేసినప్పుడు కానీ ఓవర్ఫ్లో అయినప్పుడు, అలాగే వర్షం వచ్చినప్పుడు వచ్చిన వాటర్ అనేది ఇక్కడ వెళ్తూ ఉంటుందండి. మెయిన్గా ఈ కాలువ ఈ సైడ్ తీసిందంతా కూడా వాటర్ వెళ్ళడానికండి. నేను వచ్చింది 1 month 20 days అట్లా అవుతుంది సార్.
ఈ వచ్చిన టైంలో నేను చూసింది అయితే ఇక్కడ నుంచి వాటర్ వెళ్ళి అక్కడ వస్తున్నప్పుడు ఎప్పుడైనా చెరువు నీళ్ళు పడుతున్నారంటే వర్షం వస్తే చాలు అది డౌన్ చేసామంటామండి. ఏదైతే తూము ఉందో డౌన్ చేసామంటాం డామ్ని. అలాగే ఇప్పుడు నాకు ప్రజలకి ఈ మధ్యగా ఒక 1 వీక్లో వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, కాదండి పైనుంచి డ్రైన్ వాటర్ కూడా వచ్చేస్తుంది ఇదని చెప్పి నాకు కంప్లైంట్ ఇచ్చారు. దానికి నేను వాళ్ళకి ఏమని వివరించి ఉన్నానంటే, ఒకసారి సార్ నేను చూసినంత వరకు ఇక్కడ ట్యాంక్ దగ్గర వాటర్ వస్తుంది, లేదా వర్షం కురిసినప్పుడు పైన అప్లాంట్ నుంచి వాటర్ అయితే వస్తుంది. దాన్ని మీరు ఏదైతే చెప్పారో ఒకసారి నేను సార్ని తీసుకొచ్చి పిఆర్ఏ గారి దృష్టిలో కూడా పెట్టి ఒకసారి ఆయనతో మాట్లాడి మనం బోర్డు మీటింగ్లో పెట్టుకుని డిస్కస్ చేద్దాం సార్ దీని గురించి అని నేను వాళ్ళకి వివరణ ఇచ్చుకోవడం జరిగింది సార్. నేను అలాగే సార్ని త్వరలోనే తీసుకొచ్చి ఆ కంప్లైంట్ కూడా రెక్టిఫై చేయడానికి నేను నా ప్రయత్నం చేస్తానండి. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. నిడదవోలు నియోజకవర్గ పెరవల్లో ఆర్టీసీ బస్ ఇంట్లోకి దూసుకువెళ్లిన ఘటనపై మంత్రి కందుల దుర్గేష్ స్పందించారు. ఈ ఘటనలో 3 గాయాలు కాగా తణుకు ప్రైవేట్ ఆసుపత్రిలో కడింపాడుకు చెందిన సలాది సత్యనారాయణ చికిత్స పొందుతూ మృతి చెందడంపై మంత్రి కందుల దుర్గేష్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. క్షతగాత్రులను తణుకు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్న సమాచారం తెలుసుకున్న మంత్రి కందుల దుర్గేష్ వెంటనే అక్కడి వైద్య సిబ్బందితో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఆర్టీసీతో మాట్లాడి మృతి చెందిన సత్యనారాయణ కుటుంబానికి పరిహారం అందే విధంగా చర్యలు తీసుకుంటానని భరోసా ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే తాను బాధిత కుటుంబ ఇంటికి స్వయంగా వచ్చి పరామర్శిస్తానని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. జనసేన పార్టీ గ్రామ అధ్యక్షుడు పత్తిపాటి ప్రసాద్ ఘటనా స్థలంలో సహాయక చర్యలో పాల్గొన్న విషయం తెలుసుకుని మంత్రి దుర్గేష్ అభినందనలు తెలిపారు. తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో నిడదవోలు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. అనంతరం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిడదవోలు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస్ నాయుడు కలిశారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ఊతమిచ్చేలాగా హోమ్ స్టేలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం బొమ్మూరు కలెక్టర్ ఛాంబర్లో డిఆర్డీఏ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలో పర్యాటక రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, రానున్న గోదావరి పుష్కరాల దృష్టిలో ఉంచుకొని సమగ్ర ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ పథకం ద్వారా రైతులు పర్యావరణ హితమైన వ్యవసాయ విధానాన్ని అవలంబిస్తున్నారని, ఆ దిశలో కృషి చేసిన రైతుల నుంచి ప్రేరణ పొందాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. బుధవారం అనపర్తి మండలం సావరం గ్రామాన్ని సందర్శించి ప్రకృతి వ్యవసాయం చేసిన రైతులతో ముఖాముఖి మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల సాంద్రత పెరిగి పంటల నాణ్యత మెరుగుపడుతుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పుడు కోనసీమ జిల్లా వార్తలు. ఈతకోటల్లో జాతీయ రహదారి కొత్త సెంటర్లో కొలువై ఉన్న శ్రీ కనదుర్గమ్మ అమ్మవారిని బుధవారం కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానం నూతన చైర్మన్ మున్నూరు వెంకటరాజు దర్శించుకున్నారు. వాడపల్లి దేవస్థానానికి ఇటీవల నూతన చైర్మన్గా నియమితులైన వెంకటరాజు దసరా మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈతకోట దుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దుర్గామాత అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి అమ్మవారి ఆలయ కమిటీ చైర్మన్ వెలిగట్ల రామకృష్ణ, కమిటీ సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. ఆలయ దర్శనానికి విచ్చేసిన వెంకటరాజును ఎన్డీఏ కూటమి నాయకులు, గ్రామ పెద్దలు మర్యాదపూర్వకంగా కలిసి స్వాగతం పలికారు. ఈనాటి బంగారు మాట. చాలా చిన్న పని అయినా సవ్యంగా చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. స్వామి వివేకానంద. ఈ వాక్యంతో సమాప్తం. తిరిగి ఎపిసోడ్స్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.